వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో చాలా అవసరమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా మళ్ళీ లాక్డౌన్ అంటూ వస్తున్న యొక్క అప్డేట్ని తెలుసుకోవాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలా ఇంపార్టెంట్ వివరాలు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం గట్టిగానే హెచ్చరించడం జరిగింది. ఎందుకు అనేది కూడా చెప్తాను. అయితే ఇప్పటికే కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు, అయినా మరికొన్ని విషయాలు కూడా ఇందులో రావడం జరిగింది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రదేశాలకి మీరు వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళినా కూడా అప్పటి నుంచి వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతుంది అనేది కూడా చెప్పబోతున్నాను. ముందుగా లైక్ చేసి పెట్టుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని కూడా షేర్ చేయండి. చాలా ఉపయోగపడే వీడియో, పక్క వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. దయచేసి వీడియోని చూసిన తర్వాత షేర్ చేయండి. అయితే ముందుగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీరు గమనించాలి, ఇది మళ్ళీ లాక్డౌన్ అవుతుందా అనేది మనం గమనించినట్లయితే కనుక పరిస్థితులు చూస్తూ ఉంటే మీరు కూడా అవుననే అంటారు. ఎందుకంటే ఆఫ్రికా ఖండంలో పలు దేశాల్లో ప్రాణాంతక ఎబోలా వైరస్ అత్యంత వేగంగా అయితే విస్తరిస్తుందని చెప్పుకోవాలి. మరి అదేవిధంగా ఈ యొక్క నేపథ్యంలో భారత ప్రభుత్వం తమ పౌరుల రక్షణ కోసం కీలకమైన హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఎబోలా తీవ్రత ఎక్కువగా ఉన్న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు భారతీయులు అస్సలు వెళ్ళకూడదని కేంద్ర ప్రభుత్వం గట్టిగా విజ్ఞప్తి చేస్తుంది. మీరు కరోనాని గుర్తు చేసుకోవాలని, ఆ పరిస్థితులను ఎలా మనం ఎదుర్కొన్నామో మీ అందరికీ కూడా తెలుసు. మరి అటువంటి పరిస్థితులు మన భారతదేశానికి మళ్ళీ రాకూడదు. కాబట్టి ఏమాత్రం కూడా మీరు ఈ యొక్క ఖచ్చితంగా ఈ యొక్క పద్ధతిని పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకొని అత్యవసర పని ఉంటేనే, ఇప్పుడు చెప్తున్న ఈ యొక్క దేశాలు, ఈ యొక్క 3 దేశాలు, ఈ యొక్క ప్రాంతాల్లో అత్యవసర పని ఉంటేనే దయచేసి మీరు వెళ్ళాలి. లేదంటే ఖచ్చితంగా మీరు క్యాన్సిల్ అయినా చేసుకోండి తప్ప అంత ఆషామాషి పని లేకుండా మీరు వెళ్ళకూడదని, అక్కడ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉందని, ఈ యొక్క ఎబోలా వైరస్ చాలా స్పీడ్గా కూడా స్ప్రెడ్ అవుతుందని కూడా మనకి తెలియజేస్తున్నారు. కరోనా పరిస్థితుల్లో లాక్డౌన్ మళ్ళీ మనం కనుక ఇప్పుడు ఆ పరిస్థితులు తెచ్చుకున్నట్లయితే దేశంపై చాలా ప్రభావం పడి మరి ఆర్థిక సంక్షోభం అనేది చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మరికి తెలియజేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా తెలియజేస్తుంది. ఇక WHO ఏమంటుందనేది మనం గమనించినట్లయితే కనుక ఇక్కడ చూడొచ్చు, ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నియంత్రణ దాటిపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO పాటు ఆఫ్రికా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంయుక్తంగా కూడా దీనిని అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించాయి. చూశారు కదా, ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఈ యొక్క పెద్ద పెద్ద ఆరోగ్య సంస్థలు ఏవైతే ఉంటాయో, మరి ఈ యొక్క సంస్థలు కూడా ఆఫ్రికా సెంటర్స్ కూడా ఖచ్చితంగా ఇది ఇంటర్నేషనల్గా అత్యంతర పరిస్థితిగా మనం గమనించాలని చెప్పేసి, అంతర్జాతీయంగా కూడా అత్యవసర పరిస్థితి మనం గమనించాలని ప్రకటన కూడా అఫీషియల్గా చేయడం జరిగింది. అందుకే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క చెప్పిన ప్రదేశాలకైతే మీరు వెళ్లకుండా ఉండేందుకు జాగ్రత్త వహించండి. అయితే ఇంటర్నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ మనం ప్రకారం చూసుకున్నట్లయితే 2026 మే 17వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఎబోలా వ్యాప్తిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా అయితే గుర్తించింది. ఈ యొక్క అంతర్జాతీయ హెచ్చరికల నేపథ్యంలోనే భారత్ కూడా అప్రమత్తమై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రయాణ ఆంక్షల అడ్వైజరీని అయితే తీసుకొచ్చింది. ఏది ఏమైనా సరే ఈ యొక్క పరిస్థితులు రావడం అనేది మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత తీవ్ర పరిస్థితులకి దారితీస్తుందని చెప్పేసి అంటున్నారు. అయితే అండి, మరి లాక్డౌన్ పరిస్థితులు ఎందుకు రావచ్చు అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటి వరకు చెప్తున్న ఈ ప్రదేశాల్లో చాలామంది అయితే మన ఇండియన్స్ కొంతమంది ఉండవచ్చు అనే పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కొంతమంది పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ పనులు చేసుకుంటూ మరి వారి యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, ఒకవేళ అక్కడ ఏ ఒక్క వ్యక్తికైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే కనుక మరి ఈ యొక్క భారతదేశానికి ఆ వ్యక్తి అడుగుపెట్టిన తర్వాత కరోనా లాగే ఇది కూడా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది అని మనకి స్వయంగా అఫీషియల్గా ఆరోగ్య సంస్థలు ప్రకటన కూడా చేసింది. మరి దీంట్లోనే మనం అర్థం చేసుకోవచ్చు
ఈ పరిస్థితులు ఎక్కడి దాకా వెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ దేశాలకు వెళ్ళకండి. అదేవిధంగా ఇంట్లో బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఎండ వేడి చాలా విపరీతంగా ఉంది, దాని విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వీలైతే శానిటైజర్స్, మాస్కులు కూడా కొంచెం రద్దీగా ఉన్న ప్లేసెస్లో ఉపయోగించాలని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.